చేస్తారులే, మమ్మల్ని కూడా చేస్తారులే రెడీ సార్. రక్తాన్ని దానంగా చేయడం అంటే మనిషి ప్రాణాన్ని కాపాడడము. రక్తాన్ని దానంగా అందించడం కోరుతా ఉన్నాను. నమస్కారాలు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అంటే డిసెంబర్ 1 అనేది ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న అన్ని దేశాల్లో ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటుంటారు పెద్ద పెద్ద ర్యాలీలతో. ఎందుకంటే చిన్న పిల్లలకి పూర్తిగా అవగాహన లేదు. ఈ మహమ్మారి అనేది వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ రావటం అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే చాలా మనం ఇంప్రూవ్ అయ్యాం. ప్రకాశం జిల్లా కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపు 20-25 సంవత్సరాల క్రితం ప్రథమంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు. అంటే మన జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి అవగాహన అనేది కూడా సదస్సులు ఏర్పరిచి ఆరోగ్య సూత్రాలన్నీ కూడా పాటించమని చెప్తూ వారికి మంచి ప్రిస్క్రిప్షన్ అనేది మందులు అనేది కూడా సప్లై ఇవ్వటం అనేది కూడా చేసి ఆ వ్యాధిని నిరోధించినందుకు ప్రత్యేకంగా మనం వైద్య బృందాన్ని అంటే ప్రకాశం జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను అదే వైద్య శాఖ అధికారులను మనం అభినందించవలసిందే ఈరోజు కూడా. ఈ ప్రయత్నం అనేది ఇంకా ఇలాగే కొనసాగించాలనేది
భారతదేశ ప్రభుత్వం కూడా మన ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎయిడ్స్ మహమ్మారిని మన ఆంధ్రప్రదేశ్ నుంచే పారదోలాలనేది ఒక కంకణం కట్టుకోవాలి. ఈరోజు ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలనేది అందరికీ సూచనలు ఇచ్చారు. కాబట్టి ఇది మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన డిఆర్ఓ గారు, రిమ్స్ సూపరింటెండెంట్ గారు, డిఎంఎడ్హెచ్ఓ గారు, అందరూ డాక్టర్ల బృందం అందరికి కూడా మరొకసారి వారందరికీ కూడా అభినందనలు తెలుసుకుంటూ బాగుంటు కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఎయిడ్స్ ర్యాలీని జయప్రదం చేయండి. ఈ అవగాహన సదస్సును కూడా అందరూ కూడా వినియోగపరచుకోండి. ఈ ఎయిడ్స్ మహమ్మారిని మనం పారదోలవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మన ఆనరబుల్ ఎంపీ గారు హాజరై జెండా ఊపి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఎయిడ్స్ మహమ్మారి ఒకప్పుడు మన దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కూడా బాగా గడగడలాడించినటువంటి ఒక సామాజిక సమస్య. ఈ సమస్యను ఎదుర్కొని ఒక విజయవంతమైనటువంటి బాటలో పయనిస్తూ ఉన్నారంటే మన హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా సహకరించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆయా గ్రామాలలో తర్వాత మండలాల్లో కండక్ట్ చేసి దీనిని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా మన ఒంగోలులో అయితే ఈ రైల్వే సెంటర్స్ ఉన్నాయి. ఇట సింగరాయకొండ, తర్వాత ఒంగోలు, మార్కాపురం ఇలాంటి సెంటర్స్లో ఈ బారిన పడేదానికి కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా మనం కాన్సంట్రేషన్ చేసి భవిష్యత్తులో ఇలాంటి బారిన పడకుండా మనందరినీ అంటే మనల్ని మనమే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అవేర్నెస్ బాగా వచ్చింది. ఇక ముందు కూడా మనమందరం సహకరించి ఈ మహమ్మారిని పారద్రోలాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పద్మజ, ఇన్ఛార్జ్ డిఎంఎండ్హెచ్ఓ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఇది 1988 నుంచి ప్రతి సంవత్సరము డిసెంబర్ 1వ తారీఖున జరపబడుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశము ఏమి అంటే ప్రజలందరికీ ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడము. ఈ వ్యాధిని మనము నివారించవచ్చు కానీ నిర్మూలించలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి రాకుండా అవగాహన కల్పించుకొని వాటన్నిటిని పాటించాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో 2006న 16% ఉన్న హెచ్ఐవి ఇన్సిడెన్స్ ఈ రోజుకి 1% మాత్రమే వచ్చింది. అలాగే గర్భిణీ స్త్రీలను మనం పరీక్ష చేస్తాము. ఈ హెచ్ఐవి పరీక్షలలో 2006 నందు 1.03% ఉన్న ఇన్సిడెన్స్ ఈ రోజుకి 0.09%కి వచ్చింది. ఇది కూడా తగ్గించి 0 చేయాలి అని హెచ్ఐవి రహిత ప్రకాశం జిల్లాగా మనము అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండి.